ఒంగోలు నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసినప్పటికీ సమిష్టి కృషితో ఆ విపత్తు నుండి ప్రజలను తప్పించినట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి ద్వారా సైక్లోన్ ఫైటర్ సత్కారం తాను పొందినప్పటికీ అది అధికారులు, సిబ్బంది, టీడీపీ క్యాడర్ కష్టపడటం ద్వారా వచ్చింది అంటూ తెలిపారు. ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడారు. ఒంగోలులో భారీ వర్షాలు కురవటం, అదే సమయంలో సంతనూతలపాడు, పేర్నమెట్ట చెరువులు పొంగి ఆ నీరంతా ఒంగోలు రావటంతో 3 రోజుల పాటు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసినట్లు తెలిపారు. ముందు చూపుతో 6 నెలల క్రితం పోతురాజు కాలువలో పూడిక తీయించడం ద్వారా ఒంగోలు నగరంలో వరద ముప్పును పూర్తిగా తగ్గించగలిగినట్లు ఎమ్మెల్యే దామచర్ల వివరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేనివని తెలిపారు. త్వరలోనే పారిశుద్ధ కార్మికుల్ని సన్మానించున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు చెప్పారు.